ఈ మటన్ కీమా కూర చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా కూడా చాలా సింపుల్గా చేసేసుకునే ఈజీ రెసిపీ అనమాట. చపాతీలో కావని రైస్లో కావని చక్కగా ట్రై చేయొచ్చు. ఇంకా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము. మటన్ని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకోవాలండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. చూసారు కదా చిన్న చిన్న పీసెస్. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి మూలుగుదుమ్మ అనమాట. మీలో ఎంతమందికి మూలుగుదుమ్మ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోని సరిపడినంత కారం అయితే వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని అంతా పట్టించేయండి కారం అంతా. అలా కారం అంతా బాగా కలిపిన తర్వాత ఓ పక్కన పెట్టేసుకోండి. ఇంకా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకోండి. మనం ఈ ప్రాసెస్ కుక్కర్లో చేస్తాము. అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వండి. అదంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. పచ్చి ముక్కలుగా ఉంటే అసలు కూర అనేది బాగోదు, ఉల్లిపాయ తగులుతూ ఉంటుంది. చూసారు కదా బాగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయ అంతా. వేగిన తర్వాత ఇందులోకి కైమా కూర అయితే వేసేసుకోండి. ఆ కూర కూడా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు చక్కగా వేయించుకోండి. చూసారు కదా కూర అనేది కొంచెం వేగుతుంది కదా. అలా వేగుతున్న తర్వాత ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. చూసారు కదా అంతా బాగా కలపండి. కూర అనేది వాటర్ లేకుండా చక్కగా ఇంకిపోయినట్టుగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోండి. ఇదంతా కొంచెం బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంకా సరిపోతే కొంచెం కారం అయితే వేసుకొని ఇంకా ఫైనల్గా బాగా కలపండి. సాల్ట్ అయితే మనం బిఫోర్గా వేసాం కదా, చూసుకోండి. సాల్ట్ సరిపోతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. మటన్ కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలి అని అంటే మాత్రం వాటర్ పర్ఫెక్ట్గా ఉండాలి. కైమా కదా అని అనుకుంటాం కానండి, ఏదైనా మటనే కదా కొంచెం ఉడుకుతాయి ఉడకవు. చూసారు కదా ఫైనల్గా గ్రేవీతోని ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. చాలా ఈజీ ప్రాసెస్ అండి కైమా అనేది. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీలో కావని అలాగే రైస్లో కావని చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా దీని మీద కొత్తిమీర అయితే వేసుకోవడమే. ఇప్పటివరకు నా వీడియో చూసినంత వరకు చాలా థ్యాంక్స్ అండి. ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళిపోండి.